బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా కిరియత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఎంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. దేవుని యొక్క మందసం ఇజ్రాయేలీల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేవత గుడిలో పెట్టినప్పుడు, ఆ తరువాత ఆ దేవత విగ్రహం క్రింద పడిపోయినప్పుడు, ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీ ప్రజలందరినీ కూడా గడ్డలతో దేవుడు మ్రొత్తినప్పుడు రకరకాల ఇన్సిడెంట్స్ జరిగాయి. మందసము ఫిలిస్తీన్లు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అలాంటి సందర్భంలో మందసాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఒక వ్యక్తి ఇంట్లో పెట్టారండి. కిరియత్యారీము అనేటువంటి ఒక స్థలములో కొండ మీద ఉన్నటువంటి అబీనాదాబు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క గృహంలో తీసుకొచ్చి ఈ మందసాన్ని ఉంచుతారు. ఫిలిస్తీన్లు అక్కడ నుంచి క్రొత్త బండి మీద ఎక్కించి పంపించేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క అబీనాదాబు అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉంచి, అయితే ఆ మందసము అంటే ఏంటంటే దేవుడు ఉండేటువంటి స్థలముగా ఇజ్రాయేలీలు భావించేవారు కనుక ఆ మందసాన్ని ఎవరి దగ్గర ఉంచాలన్నా భయమే అది. కాబట్టి అబీనాదాబు అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉంచి అతని కుమారుడైన ఎలియాజర్ని యాజకుడిగా ఉంచి అనుదినము కూడా ధూపం వేయడానికి, దేవునికి సేవ చేయడానికి, ఆ యొక్క మందసము దేవుడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆచారాలు ఆచరించాలో అవన్నీ చేయడానికి వాళ్ళ గృహంలో మందసాన్ని ఉంచినట్లుగా మనం ఈ సమూయేలు గ్రంథంలో చూస్తామండి. సౌలు రాజుగా వచ్చిన తరువాత కూడా మందసం గురించి పట్టించుకోలేదు. ఆ మందసం అక్కడే ఉండిపోయింది. సౌలు వచ్చిన తర్వాత కూడా మందసం ఏమైంది, ఆ మందసాన్ని తీసుకొని రావాలి, దేవుని యొక్క నివాస స్థలం అక్కడ ఉండిపోయిందని అతనికి ఏం ఆలోచనలు రాలేదు. దేవుని యొక్క మందసము కిరియత్యారీములో 20 సంవత్సరాలు ఉండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు దేవుని మందసంలో మనందరికీ తెలిసిందే ఆజ్ఞల పలకలు ఉంటాయి, మన్నా పెట్టినటువంటి బంగారు పాత్ర ఉంటుంది, చిగిరించిన అహరోను కర్ర ఉంటుంది. అయితే ఈ కెరూబులు 2 మందసం బాక్స్ మీద ఉంటాయి. దేవుని యొక్క మహిమ ఉదయించినప్పుడు ఆయన షకీనా మహిమలో ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. మందసం ఉన్న స్థలాన్ని యెహోవా దేవుని యొక్క మాట్లాడే స్థలముగాను, ఆయన నివాసం ఉన్న స్థలముగాను ఇజ్రాయేలీలు ఎంచుతూ ఉంటారు. అందుకే ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ఏలీ ఆధ్వర్యంలో తన కుమారులైనటువంటి హోఫ్నీ ఫీనెహాసు ఈ మందసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శత్రువులు అంటారు కదా, అమ్మో వారి దేవుడైన యెహోవా యుద్ధరంగంలోనికి వచ్చేసాడు కనుక మనకి అపజయమేమో అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు వారిని ఎడబాసాడని వాళ్ళకి తెలియలేదు. ఆ తరువాత ఆ మందసము వారి దగ్గరికి వెళ్ళింది, పట్టబడింది. వారు దాన్ని ఉంచుకోలేకపోయారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, మరలా పంపించేశారు. ఇక్కడికి పంపించిన తరువాత ఈ కిరియత్యారీములోనే 20 సంవత్సరాల ఆ మందసం ఈ యొక్క అబీనాదాబు ఎంట ఉండిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లోనే ఉండిపోయింది. కానీ ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కానీ, దేవుని యొక్క మాట కానీ, దేవుని యొక్క ప్రసన్నత కానీ, దేవుని యొక్క ఏమి కూడా లేదు అక్కడ. 20 సంవత్సరాలు ఆచార ప్రకారమైనటువంటి భక్తిని వారు చేస్తూనే ఉన్నారు. మందసం ఉన్నప్పుడు ఎలాంటి ధూపం వేయాలి, ఎలా దీపం వెలిగించాలి, ఎలా దేవునిని ప్రసన్నం చేయాలి, ఎలా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మందసం ఉన్న ఇంటిలో మళ్ళీ మందసం ఉంది కనుక అబీనాదాబు కొడుకుని యాజకుడిగా ప్రతిష్ఠ చేసి మరి అక్కడ ఉంచారండి. కానీ వారికి ఏ విధమైనటువంటి దేవుని యొక్క బ్లెస్సింగ్ కానీ ప్రెజెన్స్ కానీ వాళ్ళకి ఏం తెలియలేదు. తరువాత దావీదు రాజు అయిన తరువాత మందసము గురించి పట్టించుకొని దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా దావీదు పురానికి నేను తీసుకొని రావాలని యోచన చేసి తను కూడా ఒక బండిని తయారు చేసి ఆ బండి మీద మందసం పెట్టి తీసుకుని వస్తున్న సమయంలో క్రొత్త ఎడ్లను ఆ ఎడ్ల బండిలో పెట్టి తీసుకొస్తుంటే ఆ ఎడ్ల యొక్క కాలు జారి మందసం క్రింద పడిపోబోతున్న సమయంలో ఉజ్జా అనేటువంటి వ్యక్తి చేయి చాపి మందసాన్ని పట్టుకోబోయినప్పుడు అక్కడికక్కడే అతడు ప్రాణం విడిచిన సందర్భాన్ని మనం చూస్తాం. అప్పుడు చాలా భయపడ్డారు. అమ్మో ఏదో ఎక్కడో ఒక అపశృతి, ఏదో తప్పు చేశాను నేను, ఏదో పొరపాటు జరిగిందని దావీదు గ్రహించుకొని తరువాత ఈ మందసాన్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళడం ఎంతమాత్రం ఉత్తమమైన పద్ధతి కాదు, నేను ఏదో తప్పు చేశాను, ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళడంలో ఏదో పొరపాటు జరిగిందని భావించి ఈ మందసాన్ని ఎక్కడ ఉంచాలి అనుకున్న సందర్భంలో గిత్తీయుడైనటువంటి
ఓబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి చెప్తాడు, నా గృహంలో ఆ మందసాన్ని ఉంచమని. భయపడిపోతున్న సమయంలో దేవుణ్ణి ఎంత ప్రేమించాడో చూడండి. అతడి యొక్క భక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసుకోండి. దావీదు పురానికి తీసుకెళ్తే ఏమైనా అవుతుందేమో అని భయపడి, ఇందులో ఏదో అపచారం చేశాం మేమని ఆయన భయపడిన సమయంలో ఓబేదెదోము తన గృహాన్ని తెరిచాడు దేవుని యొక్క మందసాన్ని అక్కడ పెట్టుకోవడానికి. దావీదు ఆలోచన చేసుకున్నాడు, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకున్నాడు. ఈ లోపల ఆలోచన చేస్తూ అతను చేసిన తప్పిదాలని అతను రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని యొక్క మందసాన్ని అన్యులు పంపించినట్లు బండ్ల మీద పంపించడం కాదు, యాజకులు భుజాల మీద పెట్టుకుని మోయాలి. గాయకులు మరి గానము చేస్తూ ఉన్నప్పుడు, మ్యూజిషియన్స్ అదంతా కూడా బూరలు ఊదుతూ ఉన్నప్పుడు వారందరూ దేవుని మందసాన్ని యాజకులు భుజాల మీద పెట్టి మోసుకొని రావాలి తప్ప ఎడ్ల బండి మీద కాదని ఆయన తెలుసుకుని ఈ లోపల రెక్టిఫై చేసుకుంటున్నాడు. ఆయన ఈ లోపల 3 నెలల కాలం అయ్యింది ఓబేదెదోము అనేటువంటి వ్యక్తి గృహంలో ఈ మందసాన్ని పెట్టి. రాజుగారికి ఒక వార్త అంది. ఆ వార్త ఏంటంటే, ఓబేదెదోము అతనికి కలిగిన ఆస్తి, అతను కలిగిన ఇంటివారు మొత్తం 62 మంది, అతని కుమారులు, అతని అన్నదమ్ములు, బంధువులు అందరూ కూడా చాలా ఆశీర్వదింపబడ్డారు మందసం వారి ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత అనే వార్త దావీదుకు తెలిసి ఆశ్చర్యపోయాడండి. ఆర్డినరీగా మామూలుగా కొంచెం కొంచెం ఆశీర్వాదం వస్తే పెద్ద వార్త ఎవరికీ తెలియదు. అదే మనం ఇలా ఆలోచన చేస్తే టాటా బిర్లాలు లేకపోతే అంబానీ ఫ్యామిలీ ఇలాంటివి మనం ఆలోచన చేస్తే ఆ రేంజ్లో ఆశీర్వాదం వస్తేనే దేశం అందరికీ ఎలా తెలుస్తుందో ఓబేదెదోముని దేవుడు అలా ఆశీర్వదించాడనే వార్త రాజుకు తెలిసి 3 నెలల కాలము మందసము ఓబేదెదోము ఇంట్లో ఉంటే అతడికి విపరీతమైన ఆశీర్వాదం వచ్చిందంట అనే వార్త రాజుకు తెలిసింది. వెంటనే రాజు అయ్యో ఆ ఇంట్లో ఉంచడానికి ఇంకా వీలు లేదు, వెంటనే దావీదుపురానికి తీసుకొని రావాలని ఏర్పాట్లన్నీ చేసి దావీదుపురానికి దాన్ని తీసుకుని మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు గొప్ప ఏర్పాట్లు చేశాడు. గాయకులను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు, బోరలు ఊదేవారిని ఏర్పాటు చేశాడు. భుజాల మీద యాజకులు ప్రతిష్ఠించబడిన వారు ఆ మందసం పెట్టెను భుజాల మీద పెట్టుకొని ఊరేగింపుగా గొప్ప ఆర్భాటముతో దావీదుపురానికి తీసుకుని వస్తున్నప్పుడు దావీదు అప్పుడే నాట్యమాడుతూ శక్తి కొలది నాట్యమాడుతూ దావీదుపురంలోనికి తీసుకుని వచ్చి ఆ గుడారములో దేవుని మందసాన్ని ప్రతిష్ఠించుట జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనం ఈ యొక్క ఇన్సిడెంట్ నుంచి ఏమి నేర్చుకుంటున్నామంటే, అబీనాదాబు అంట 20 సంవత్సరాలు ఉంది మందసం. 20 సంవత్సరాల కాలంలో ఏ విధమైన బ్లెస్సింగ్ లేదు, ఏ విధమైనటువంటి అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ లేదు, ఒక దేవుని యొక్క గైడెన్స్ లేదు, దేవుని యొక్క మూమెంట్ లేదు, ఏమీ జరగలేదు. ఎందుకని అబీనాదాబుకి ఏమీ జరగలేదో తెలుసా మీకు? ఆచార సంబంధమైన భక్తి. మనలో చాలామంది ఆదివార క్రైస్తవులు, శుక్రవార క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, ఆచార సంబంధమైన క్రైస్తవులు ఉంటారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, కానుక వేయాలి, దట్స్ ఆల్. అంతే తప్ప దినదినము దేవుని యొక్క ఆత్మతో సావాసం చేయాలి, దేవుని మాట వినాలి, వాక్యాన్ని లోపలికి పెట్టుకోవాలి, దేవుని సేవకులను ప్రేమించాలి, దేవుని సేవను ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవునిని ఆత్మదేవుడు మనకి ఆత్మయ్య ఉన్నాడు గనక మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తప్ప పెదవులతో కాదు అని తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళు దేవుని బైబిల్ ఉన్నా, ఎన్నాళ్ళు దేవుని మేము సొంత రక్షకుడిగా అంగీకరించామనే పేరున్నా వారు ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. ఇంకా సరికాదు, ఇంకా వాళ్ళు దేవుడిని కలిగి ఉన్నామనే పేరే కానీ వ్యర్థమైన అన్యుల ఆచారాలను కూడా వాళ్ళు ఆచరించేస్తూ ఉంటారు. ఈ యొక్క శుక్రవారం తలస్నానం చేయాలి, శుక్రవారం ఇల్లు కడుక్కోవాలి, శుక్రవారం గిన్నెలను కడుక్కోవాలి, మరి పరిచయులు శాస్త్రులు చేసినట్లు గిన్నెలకి బాప్తిస్మం ఇవ్వాలన్నట్లు ఇత్తడి గిన్నెలు తోముకోవాలి, ఇల్లంతా కడిగేసుకోవాలి, శుక్రవారం ముగ్గులు పెట్టేసుకోవాలి. ఇలాంటి ఆచారాలు పల్లెటూరులో చూస్తూ ఉంటారు మీరు. అంటే ఆచార సంబంధమైన భక్తి కాదు దేవుడు కోరుతున్నది. నీ హృదయాన్ని కడుక్కోవాలి, నీ అంతరంగాన్ని కడుక్కోవాలి. నీవు తలస్నానం చేయడం అని అంటే పైన ఉన్నటువంటి హెయిర్ అంతా షాంపూ వాష్ అని కాదండి, నీ తలలో ఉన్నటువంటి చెత్త అంతా విదిలించుకోవాలని అర్థం. కాబట్టి ఆచార సంబంధమైన భక్తి చేసే అబీనాదాబుకి ఏ విధమైన ఆశీర్వాదము లేదు. ఈ యొక్క ఓబేదెదోము గాయకుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా.
మీకు తెలుసా? ఓబేదెదోము ఆయన చాలా మంచి గాయకుడు. మీరు 1వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం 21వ వచనం మీరు చూడండి. రాగము ఎత్తుటకు సితారా వాయించుటకు ఆయన నియమించబడ్డాడంట. 18వ వచనంలో ఇతనే ద్వారపాలకుడగు ఓబేదెదోము అని కూడా రాయబడి ఉంటుంది మీకు. అంటే ఈయన పాటలు పాడేవాడు, ఆరాధన చేసేవాడు, దేవుణ్ణి ఆరాధించేవారు వేరే లెవెల్లో ఉంటారు. ప్రేమన్న దేవుని బిడ్డలారు, అది ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన. ఓబేదెదోము గృహంలో ఈ మందసము వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా ఏ రేంజ్లో ప్రతి వేకువన ఆరాధించేవాడో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 20 సంవత్సరాలు ఎవరింట్లో దేవుని యొక్క సన్నిధి ఉందో వారు ఏ విధంగానూ ఆశీర్వదింపబడలేదు, కానీ నూతనంగా రక్షించబడ్డారా? వారికి ఇంత కార్యం జరిగిందా? దేవుడు ఇంత కృపనిచ్చారా? దేవుడు ఇన్ని కార్యాలు చేశాడా అని మనం ఆశ్చర్యపోతాం. కొంతమంది విషయంలో కొన్ని సందర్భాలలో వాళ్ళు నిజముగా హృదయముతో దేవుణ్ణి ప్రేమించిన వారు, హృదయాంతరంగాల నుంచి దేవుణ్ణి వారు ఆరాధించేవారు. ఒక మరియ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరికి వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆమె జీవనం అంతా దారవోస్తే ఎంత ఖరీదో అంత ఖరీదైన అత్తరబుడ్డిని పగులగొట్టి ఆయన పాదాల మీద తల మీద పోసి ఆరాధిస్తుందంట. అది ఒక రకమైన ఆరాధన. మరి నీ ఆరాధన విధానం ఎలా ఉంది? ఆచార ప్రకారమైన భక్తి చేస్తున్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆత్మ సంబంధమైన భక్తి చేస్తే ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతావనే వాగ్దానం నీకోసమే. అదే ఆచార సంబంధమైన భక్తి చేస్తే, ఆచార సంబంధమైన భక్తి చేసే శాస్త్రులు పరిచయులు ఎలా ఉండిపోయారో, పుదీనాలో సదాపోలో దశమ భాగాలు తీసుకెళ్ళిస్తున్నారు, కానీ వారి హృదయాలు మార్చబడలేదు. వారి హృదయాలలో దైవిక ప్రేమ లేదు. వారి హృదయాలలో 24 గంటలు దోషారోపణ చేసే మనస్సు. 24 గంటలు వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా, ఆ సంఘం ఇలాగా ఈ సంఘం అలాగా, ఆ సేవకుడు ఇలాగా ఈ సేవకుడు అలాగా, అసలు స్త్రీలు పరిచర్య చేయకూడదు, వాళ్ళు ఇది చేయకూడదు, వాళ్ళేంటి పరిశుద్ధాత్మ గురించి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలాగా. ఇది పరిషేడు భక్తి, ఆచార సంబంధమైన భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిచినప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి లెవెల్స్ వేరే విధానంలో ఉంటాయి. నీవు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిశ్చయముగా గొప్ప కార్యాలు చూస్తావు. ఆ యొక్క అత్తరు బుడ్డి పట్టుకుని వచ్చినటువంటి మరియ విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసు కదా మీకు? యోధా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఎందుకు అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? పేదలకు ఇవ్వచ్చు కదా అది అమ్మి, ఇక్కడ పగలు కొడితే ఏమొచ్చింది నీకు? అంత కాస్ట్లీది తేవాలా? నీకు చాలా గర్వం అన్నట్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నారు, ఈమె చేసింది జ్ఞాపకార్థముగా మిగిలిపోతుంది. నా విషయంలో ఈమె చేసిన కార్యం చాలా మంచిది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమె నా విషయంలో చేసిన కార్యం మొత్తం భూమి అంతటా కూడా ప్రకటించబడుతుంది. ఇది చాలా మంచి కార్యం అని ఎందుకన్నారంటే ఆయన ఆమె ఆత్మతో ఆరాధించి ప్రభువుని స్తుతించింది గనుక ఆమె నిజముగా కొనియాడబడింది. ఆమెకి మొదటి దర్శనం కలిగింది, అద్భుతమైన సువార్త ప్రకటించింది. ప్రభువు ఆమెనే దర్శించారు మొట్టమొదటగా. ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చించబడింది ఆమె. కాబట్టి ఈరోజు మీ భక్తి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటారా? శాస్త్రులు పరిచయలు చేసే భక్తి లాంటిది చేయకండి దయచేసి. ఆచార వ్యవహారాల్లో ఏమీ లేదండి. మా సంఘములో ఇంతే, మా కట్టుబాట్లు ఇంతే, మా పాటల పుస్తకం ఇంతే, మా కీర్తనల పుస్తకం ఇంతే, అమ్మో మా యొక్క ఏమంటారు శ్రమదినాల్లో మా ఆచారం ఇంతే. ఇదంతా కాదండి. అన్నీ చేయండి, మంచిదే, కానీ దాంతో ప్రకారం ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తే ఓబేదెదోముకు కలిగిన ఆశీర్వాదం నీకు నాకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ విధముగా మీ భక్తిని రెన్యూల్ చేసుకుంటారని, దేవుని యొక్క ఆత్మలో మీరు ఎదుగుతారని, ఈరోజే దేవుని మందసాన్ని మీ ఇంట్లోనికి ఆహ్వానిస్తారని. మందసం అంటే మరేమీ కాదు, కానీ 2-3 దేవుని నామం పేరట మీరు కూర్చొని ప్రార్థన చేసే స్థలమే అక్కడ ఆయన మందసం దిగి వచ్చే స్థలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనా గదిని మీరు ఏర్పాటు చేసుకోండి, ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేసి బలిపీఠాన్ని కట్టుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ ఇంట్లో చేస్తాడు. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి మీకు వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. నీ బలమైన కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించండి. వారి గృహాలలో ప్రతి గృహంలోనికి కూడా నీ మందసము, నీ బలిపీఠము ఉండులాగున సహాయం చేయండి. ఆచార సంబంధమైన భక్తి చేయకుండా ఆత్మ సంబంధమైన భక్తి చేసేవారుగా ప్రతివారు నాయన నూతనముగా ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని నీ కృపలో బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరతలు తీర్చండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.